కానీ చాలా ఐఐటీస్ వద్దనుకొని కొంతమంది ఐఐటి సీట్ వచ్చిన వద్దనుకొని మళ్ళీ ఎన్ఐటీస్కి ఐఐటీస్కి వెళ్తుంటారట, నిజమేనా? సేమ్ ఇందా చెప్పినట్టుగానే టాప్ 10 ఐఐటీస్లో సీటు వస్తే ఎవరు వదులుకోరు. బట్ లాస్ట్ 10 ఐఐటీస్ కన్నా కూడా కొన్ని మంచి ఎన్ఐటీస్ ఇండియాలో ఉన్న 31 ఎన్ఐటీస్లో 31 ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్ అంటే ఎన్ఐటి ట్రిచి, వరంగల్, సూరత్కల్ ఇవి ఉంటాయి టాప్. అవి లాస్ట్ ఐఐటీస్ కన్నా ఫార్ బెటర్. ఓకే, ఐఐటీస్లో లాస్ట్ ఉన్న ఐఐటీస్ కన్నా టాప్ ఎన్ఐటీస్ ఫార్ బెటర్. అందుకనే ఈ లాస్ట్ ఐఐటీస్లో సీట్ వచ్చినా వదిలి టాప్ ఎన్ఐటీస్కి వెళ్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ బ్రాంచ్ కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి గౌహతి మంచి ఐఐటియే, అది ర్యాంక్ 7 or 8 ర్యాంక్లో ఉంటుంది. ఐఐటి గౌహతిలో సివిల్ ఇంజనీరింగ్ కన్నా ఎన్ఐటి ట్రిచిలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనుకోండి, లైక్ చేస్తారు. అంటే కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్తారు వాళ్ళు. అలా మనం ఒక కాలేజ్తో పాటు బ్రాంచ్ కూడా చూసుకునే అవసరం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన కాలేజీలో కూడా శరత్ చంద్ర ఐఐటి అకాడమీ జూనియర్ కాలేజీలో కూడా మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ముందే ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్స్ ఎంతోమంది ఐఐటీస్లో సీట్ సాధిస్తూ ఉంటారు. ఓకే, జోసా కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ జోసా కౌన్సిలింగ్ మొన్నే క్లోజ్ అయింది. జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ మీద ఎవరైతే సీట్స్ ఇస్తారో, చాలామంది ఎన్ఐటీస్ మాత్రం మెయిన్స్ మీద బేసే ఇస్తారు ఉంటారు, కానీ కాదు, ఎన్ఐటీస్ అడ్వాన్స్ బేసే సీట్స్ ఉంటాయి. సో అడ్వాన్స్ ఎగ్జామ్ ర్యాంక్ మీద ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్ ఉంటాయి. అలాగే ఐఏఎస్సి బెంగళూరు ఉంటుంది, ఐఏఎస్టి కేరళ ఇవన్నీ ఉంటాయి. ఆప్ట్ చేసుకున్నప్పుడు మన స్టూడెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మన స్టూడెంట్స్కి 100 మందికి పైగానే ఐఐటి ర్యాంక్స్ వచ్చాయి. 100 మందికి పైగా ఐఐటి ర్యాంక్స్. ఎంతమంది స్టూడెంట్స్ కానీ సార్? అండ్ అవుట్ ఆఫ్ 450 స్టూడెంట్స్ 450 మందికి, అంటే ఆల్మోస్ట్ వీ కెన్ సే 30% సక్సెస్. 30% డైరెక్ట్ స్ట్రైట్ అవే ఐఐటీస్ వచ్చాయి. అయితే ఈ ఐఐటీస్లో 100 మందిలో ఒక 30 to 40 స్టూడెంట్స్ దే చోస్ ఫర్ టాప్ ఐఐటీస్. అండ్ టాప్ అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి టాప్ ఐఐటీస్ వచ్చేవాళ్ళు, టాప్ ఐఐటీస్ వాళ్ళు పేరు. మిగిలిన వాళ్ళకి టాప్ ఐఐటీస్ రాలా, టైర్ 2, టైర్ 3 వచ్చాయి. సో పేరుకి నేను 100 ర్యాంక్స్ వచ్చాయని చెప్పినప్పటికీ ఒక 60 మందికి టైర్ 2, టైర్ 3 వచ్చాయి, 70 మంది దాకా. సో వాళ్ళు ప్రిఫర్ చేయలే వాటికన్నా కూడా మంచి ఎన్ఐటీస్కి వెళ్ళారు, ఐఏఎస్ బిన్ డ్రాప్ చేసుకున్నారు, ఐఏఎస్ జాబ్ చేసుకున్నారు. కొంతమంది బిట్స్కి వెళ్తున్నారు. బిట్స్ ప్లాన్ ఈజ్ బెటర్ దాన్ సమ్ ఆఫ్ ద బాటమ్ ఐఐటీస్. సో అలా పేరుకి 100 ర్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా ఇన్ రియాలిటీ ఐఐటీస్కి వెళ్ళేది 30 మంది ఉంటారు. మిగిలిన ఐఐటీస్ కాకుండా వేరే కాలేజెస్కి బెటర్ బ్రాంచ్కి వెళ్తారు.